హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో సంకటహర చతుర్థి పూజా విధానం అలాగే వ్రత కథ గురించి చూడబోతున్నాము. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి వరద చతుర్థి అని, అలాగే పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి అని ముందుగా పూజ చేయడానికి ముందు పూజ గదిని శుభ్రపరచుకోవాలి. శుభ్రపరుచుకొని ఒక రంగవల్లిని వేయాలి. వేసిన తరువాత ఒక పీటను పెట్టాలి. పీట పైన ఇలా ఓంకారము, స్వస్తిక్ గుర్తు, గంధంతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తరువాత తమలపాకు నుంచి వాటిపై కొన్ని అక్షతలు ఉంచాలి. ఇలా అక్షతలు వేసిన తరువాత ఒక వస్త్రాన్ని పరచాలి. ఈ విధంగా పరిచిన తరువాత దీపాలను వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తరువాత ఆ గణనాథుని ఫోటోను ఆ పీఠం పైన ఉంచి గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. ఇప్పుడు పూజకు కావలసిన పలు రకాల పువ్వులు, కలువలు, 21 పత్రాలు సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, పూజకు కావాల్సిన సామాగ్రి గురించి నేను ఒక వీడియో చేశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇలా పువ్వులన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఒక 3 రాగి ఆకులు తీసుకొని వాటికి గంధము, కుంకంతో అలంకరించి గరిక, రావి ఆకులతో మాల ఇలా తయారు చేసుకొని ఆ స్వామివారి ఫోటోకు అలంకరించాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి. ఈ విధంగా పువ్వులతో, రావి ఆకుల, గరిక మాలతో ఆ స్వామివారిని ముందుగా అలంకరించుకోవాలి. తరువాత తమలపాకు పైన పసుపుతో ఆ గణనాథుని ప్రతిమను చేసి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తరువాత స్వామివారికి ఇష్టమైన గణనాథుని ఇలా అలంకరించుకున్న తరువాత స్వామివారికి నివేదనగా బెల్లం లేదంటే కుడుములు, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని మన శక్తి కొలది నివేదించవచ్చును. ఇలా నివేదించిన తరువాత వినాయక అష్టకము, గణనాథ నమస్కార స్తోత్రము పఠించాలి. ఇలా పఠించిన తరువాత వ్రతకథను చదవడం ఆరంభించాలి. ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రతకథను చదువుదాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృంగిడి అంటే వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక
పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారు కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు పోతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని, అక్కడి భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇలా వ్రత కథను చదువుకున్న తరువాత సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కూడా పఠించి చంద్రోదయ సమయం అందు చంద్రదర్శనం తరువాత మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా చేసి స్వామివారిని ప్రార్థించాలి. ఇక ఉదయాన్నే కట్టిన ముడుపుతో, ఆ ముడుపు బియ్యంతో స్వామివారికి నివేదనగా బెల్లమన్నం చేసి నివేదించవచ్చును. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.